భీష్మ పరశురాముల మధ్య కురుక్షేత్రంలో 27 రోజుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీష్ముణ్ణి ఓడించలేకపోయాడు పరశురాముడు. పైగా నేనే ఓడిపోయాను అని అంగీకరించాడు. అలా అంగీకరించిన తర్వాత ఇక చేసేది లేక అమ్మను పిలిచాడు. దీనంగా ఇలా అంటున్నాడు అమ్మతోటి, ఓ సుందరి, నేను ఎంతగానో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాను, ఎంతగా పోరాడానో, నా శక్తి వంచన లేకుండా నాకు తెలిసినటువంటి సర్వ శస్త్రాస్త్రాలని ఉపయోగించి యుద్ధం చేశాను. అయినప్పటికీ కూడా భీష్ముడిని జయించలేకపోయాను. ఈ విషయాన్ని నీవు కూడా ఇక్కడే ఉండి చూచావు కాబట్టి నా శక్తి ఇంతవరకే. భీష్ముడిని నేను ఏమీ చేయలేకపోయాను. కాబట్టి ఈ స్థితిలో నీవు సొంతగా నీవే నిర్ణయం చేసుకోవాలి. భీష్ముడి దగ్గరికి వెళ్తావా, సాల్వుడి దగ్గరికి వెళ్తావా, లేక భీష్ముడిని చంపాలి అనేటువంటి కోరిక తీవ్రంగా ఉన్న నీవు ఇంకేదైనా మార్గాన్ని ఆలోచించుకుంటావా? నేను నీకు ఏ రకమైనటువంటి సహాయం చేయలేకపోయాను కాబట్టి నీకు సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరినైనా ఆశ్రయించినా సరే, నీ ఇష్టం, నువ్వు ఎలా చేస్తావో అలా, కాబట్టి నువ్వు వెళ్ళిరా అన్నాడు. ఆ తర్వాత పరశురాముడు కూడా మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. అయితే అమ్మ అంటుంది ఆయనతోటి, ఓ మహాత్మా, మీరు చెప్పిందంతా కూడా సత్యమే. భీష్ముడిని యుద్ధంలో దేవతలు కూడా జయించలేరు అనేటువంటి విషయం అర్థమైపోయింది. నా కోసం మీరు సర్వశక్తులు కూడా ధారపోశారు. నేను భీష్ముడి దగ్గరికి ఎలాగూ వెళ్ళలేను. స్వయంగా యుద్ధం చేసి భీష్ముడిని నేను సంహరించలేను. కాబట్టి నేను యుద్ధంలో భీష్ముడిని పడగట్టగలిగే స్థాయికి చేరుకునేటువంటి చోటికి వెళ్తాను అని చెప్పి ఆమె తపస్సు చేసుకోవటానికని వెళ్ళింది. పరశురాముడేమో మహేంద్రగిరికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సరే, ఇట్లా వెళ్ళిపోయినటువంటి అంబ తపస్సు కోసమని మునియాశ్రమాలను తిరుగుతూ ఉంది. ఓ దుర్యోధన, నేనేమో హస్తినాపురానికి తిరిగి వచ్చాను. నా తల్లి సత్యవతికి జరిగినటువంటి విషయం అంతా చెప్పాను. మా ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని గురించి కూడా వివరించాను. ఆ తర్వాత అమ్మ ఎక్కడికి వెళుతుందో, ఏం చేస్తున్నదో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది గూఢచారులను నేను నియమించాను అని ఇంతవరకు చెప్పి, ఇప్పుడు అంబ ఎక్కడెక్కడికి వెళుతున్నది అనేటువంటి విషయాన్ని చారుల ద్వారా తెలుసుకున్నటువంటి భీష్ముడు ఇప్పుడు దుర్యోధనుడితో చెప్తున్నాడు. అంబ ఆశ్రమ భూముల్లో తిరుగుతూ యమునా నదీ తీరంలో ఉండి తీవ్రమైనటువంటి తపస్సు ప్రారంభించింది. అందమైనటువంటి సుందరి అయినటువంటి అంబ ఆహారం మానివేసి శరీరం అంతా కృషించిపోయింది. జుట్టేమో జడలు గట్టిని, శరీరం అంతా కూడా మాలిన్యంతో, దుమ్ము ధూళి మాలిన్యంతో నిండిపోయింది. 6 నెలలు వాయుభక్షణం చేసింది. 1 ఏడాది పాటు యమునా నది జలంలో నిరాహారి అయి నిలిచి తపస్సు చేసింది. ఆ తర్వాత 1 సంవత్సరం కాలి బొట్టల వేల మీద నిలబడి తపస్సు చేసింది. ఇలా 12 సంవత్సరాల పాటు అంబ ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ తర్వాత సిద్ధులు, చారణులు సేవించేటువంటి మహాత్ములు ఉన్నటువంటి ఆశ్రమాలని సందర్శించాలని చెప్పి వత్స దేశానికి వచ్చింది. అక్కడ అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఆ పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరిస్తూ ఉంది. ఆమె ఒక్కొక్క ఆశ్రమాన్ని సందర్శించుకుంటూ నందాశ్రమం, ఉలూకాశ్రమం, చవనాశ్రమం, బ్రహ్మస్థానం, ప్రయాగ, దేవారణ్యాలు, భోగవతి, కాశికాశ్రమం, మాండవీరి యొక్క ఆశ్రమం, దిలీపుని ఆశ్రమం, రామహృదం, పైల గార్గాశ్రమం, ఇలా అన్ని ఆశ్రమాలని కూడా తిరుగుతూ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రాలని సందర్శించుకుంటూ అక్కడ ఉన్నటువంటి తీర్థాల్లో స్నానాధికాలు చేస్తూ అక్కడ కఠినమైనటువంటి తపస్సు చేసుకుంటూ వస్తూ ఉన్నది. ఆ తీర్థాల్లో ఉన్నటువంటి నా తల్లి గంగ ఆమెను అడిగింది ఇలా, ఓ భద్ర, ఎందుకు ఇలా శరీరాన్ని నువ్వు కృషింపజేసుకుంటా ఉన్నావు, నిజం చెప్పు అని అడిగింది. అప్పుడు అమ్మ అన్నది, అమ్మా, పరశురాముడు యుద్ధంలో భీష్ముడిని జయించలేకపోయినాడు.
భీష్ముడి చేతిలోనే ఓడిపోయాడు. కాబట్టి నేను భీష్ముడిని నాశనం చేయడానికే ఇంత కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నాను అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. దానికి గంగ, నీవు కుటిలంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ కోరిక తీరేది కాదు. ఒకవేళ నీవు భీష్ముడిని వినాశనం కోసమే ప్రయత్నిస్తూ ఉంటే నీ శరీరాన్ని విడిచి వంకర టింకరగా ప్రవహించేటువంటి ఒక నదిగా మారిపోతావు. ఆ నది కూడా వర్షాకాలపు నది అంటారు. అంటే వర్షాకాలంలో మాత్రమే అందులో నీళ్ళు ఉంటాయి. అంటే సంవత్సరంలో 4 నెలలు మాత్రమే ఆ నదిలో నీళ్ళు ఉంటాయి, మిగతా 8 నెలలు నీళ్ళు ఉండవు. అంటే 8 నెలల పాటు నువ్వు ఎవరికీ తెలియకుండానే ఉంటావు అన్నది గంగ. అంబ మాత్రం కొన్నిసార్లు 8 నెలలు, కొన్నిసార్లు 10 నెలలు నీరు కూడా తాగకుండా తపస్సు చేసింది. అలా తపస్సు చేస్తున్నటువంటి ఆ అంబ ఆ వత్సభూమిలో ఒక్కొక్క ఆశ్రమాలు అలా తిరుగుతూ 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 ఒక చోట అలా పడిపోయింది. అలా పడిపోయినటువంటి చోట అంబా అనేటువంటి పేరు కలిగినటువంటి నదిగా మారిపోయింది. అంటే అంబా నది అనేటువంటి పేరుతోటి ఆ నదిని పిలుస్తూ ఉన్నారు. అయితే శరీరంలో సగభాగం మాత్రం నదిగా మారింది, శరీరంలో మిగతా సగభాగం మళ్ళీ కన్యగా జన్మించింది. ఇక కన్యగా మళ్ళీ పుట్టినటువంటి అంబ అంటే మరి 2వ జన్మ అన్నమాట. మళ్ళీ జన్మలో కూడా ఘోరమైనటువంటి తపస్సు చేయటం ప్రారంభించింది. మహర్షులు, తపోధనులైనటువంటి వాళ్ళు ఆమెని వారించారు. అమ్మా, ఈ వయసులో, ఇంత చిన్న వయసులో నువ్వు మళ్ళీ తపస్సు చేయటం ఏమిటి, ఎందుకు నువ్వు ఈ తపస్సు చేస్తా ఉన్నావు అని అడిగారు. దానికి ఆమె చెప్పింది, భీష్ముడి చేత తిరస్కరించబడి పతి ధర్మం నుంచి తొలగించబడ్డాను నేను. నాకు పతిలోకం దక్కకుండా చేసినటువంటి వాడు భీష్ముడు. అతన్ని వధించడం కోసమే నేను ఈ తపోదీక్షను స్వీకరించాను. అతన్ని చంపితేనే నాకు శాంతి. ఎవరి కారణంగా నేను శాశ్వతంగా ఇలాంటి నష్టాన్ని కష్టాన్ని పొందుతూ ఉన్నానో, పతిలోకంలో లేనటువంటి దాన్ని అటు స్త్రీని కాకుండా ఇటు పురుషుడిని కాకుండా అయ్యానో, ఆ భీష్ముడిని చంపకుండా నేను వెనుదిరిగేటువంటి ప్రశ్నే లేదు అని. స్త్రీత్వంపై విరక్తి కలిగింది, పురుషత్వం పొందాలనేటువంటి నిశ్చయంలో ఉన్నాను, భీష్ముడిపై పగ తీర్చుకుంటాను అని వాళ్ళతో స్పష్టంగా చెప్పింది. అంతా విని ఆ మహర్షుల మధ్యలోనే పరమశివుడు ఉన్నాడు. ఆ పరమశివుడు తన యొక్క స్వరూపంతో ఎదురుగా ప్రత్యక్షమై, అమ్మా, నీ తపస్సుకు నేను మెచ్చుకున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె నా పరాజయాన్ని కోరుకుంది, అంటే భీష్ముడి యొక్క పరాజయాన్ని కోరుకుంది. అప్పుడు శంకరుడు, నీవు తప్పకుండా భీష్ముడిని చంపగలవు అని వరం ఇచ్చాడు. అయితే అప్పుడు ఆమె అంది, ఓ దేవా, నేను స్త్రీనైనటువంటి నేను అంతటి పరాక్రమశాలైనటువంటి భీష్ముడిని యుద్ధరంగంలో నేను ఎలా చంపగలుగుతాను, ఈ వరం ఎలా నిజమవుతుంది అన్నది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, అమ్మా, నా మాట ఎన్నడూ కూడా పొల్లుబోదు, ఇది నిజంగానే జరుగుతుంది. నువ్వు యుద్ధంలోనే భీష్ముడిని చంపుతావు. అయితే ఈ జన్మలో కాదు, మరొక జన్మలో అది జరుగుతుంది. ఆ జన్మలో కూడా నీవు కన్యగా పుడతావు, ఆ తర్వాత పురుషత్వాన్ని పొందుతావు. కాబట్టి మరొక జన్మలో నీవు ఇదంతా కూడా గుర్తుపెట్టుకోగలుగుతావు. ఆ వరం కూడా నేను నీకు ఇస్తున్నాను. అంటే మరొక జన్మలో నీవు స్త్రీగా పుట్టి పురుషుడిగా పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ గత జన్మలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా నీకు బాగా గుర్తుండేటట్టుగా ఉంటుంది. నీవు ద్రుపద మహారాజుకి కుమార్తెగా పుడతావు, పురుషుడు అవుతావు, మహారథుడు అవుతావు, సర్వశస్త్రాస్త్ర విశారదుడు అవుతావు, విచిత్రమైనటువంటి యుద్ధం చేయగలిగినటువంటి వాడు అవుతావు. ఓ కళ్యాణి, అంతా నేను చెప్పినట్లే జరుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అందరూ చూస్తుండగానే అంతర్ధానమైపోయాడు. అప్పుడు అంబ మహర్షులందరూ చూస్తుండగానే ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఎండు కట్టెల్ని ఒక చోటికి చేర్చి అగ్నిని రగులు కొల్పింది.
ఆ యమునా ద్వీపంలో ప్రజ్వలితున్నటువంటి ఆ అగ్నిలో రోషపూరితమైనటువంటి మనస్సుతోటి భీష్మ వధ కోసం అంటూ ఆ అగ్నిలో దూకింది. అంటే తానే అగ్ని ముట్టించుకొని ఆ అగ్నిలో ప్రవేశించింది. ఇది భీష్మ వధ కోసం అంటూ దూకింది. భీష్ముడు చెప్తున్నాడు దుర్యోధనుడితో, నాయన దుర్యోధన, నన్ను వధించాలనేటువంటి కోరికతో అంబ అగ్నిదగ్ధమై చనిపోయింది. ఆ తర్వాత శిఖండిగా జన్మించినటువంటి విషయాన్ని నేను చెబుతున్నాను, విను. పాంచాల రాజు ద్రుపద మహారాజు, ఆయనకి చాలా కాలం వరకు బిడ్డలు లేరు. సంతానం కోసమని ఆయన భార్యతో కలిసి ఎన్నో రకాలైనటువంటి పూజలు వ్రతాలు అన్నీ కూడా చేశాడు. పరమశివుణ్ణి మెప్పించాలని చెప్పి చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై నీకు ఒక కుమార్తె జన్మిస్తుంది అని వరమిచ్చాడు. అప్పుడు ద్రుపదుడు, భగవాన్, నేను భీష్ముడిని వధించాలని, భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని పుత్రుడిని కోరుకుంటా ఉన్నాను. మరి మీరేమో స్త్రీని నాకు కుమార్తెగా ఇస్తామని అంటున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. అప్పుడు దేవదేవుడు అంటున్నాడు, ఓ రాజా, నీకు మొట్టమొదటి పుత్రికే పుడుతుంది. ఆ తర్వాత పురుషత్వాన్ని పొంది నీకు పుత్రుడిగా ఉంటాడు. ఇది తప్పకుండా జరుగుతుంది, మరొక విధంగా జరిగేటువంటి వీలు లేదు. ఇది విధి యొక్క నిర్ణయం, దీన్ని కాదంటానికి ఎవరికి కూడా వీలు లేదు అని చెప్పి ఆయన అంతర్ధానమైపోయాడు. ద్రౌపదుడు నగరానికి వెళ్ళాడు. భార్యతో జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు. తర్వాత కొంతకాలానికి ద్రౌపదుని భార్య గర్భవతి అయింది. ద్రౌపదుడు ఆమె కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తామని ఆనందంగా ఉంచాడు. ఆమెకు సంతోషపరుస్తూ ఉన్నాడు. యథాకాలంలో ఆమెకు చక్కని రూపవతి అయినటువంటి ఆడబిడ్డని ప్రసవించింది. అయితే వీడు నా కొడుకు అని చాటింది ఆమె. అంటే పుట్టడంతో నా కుమారుడు పుట్టాడు అనే మాటని అందరికీ తెలియజేసింది. ద్రౌపదుడు కూడా ఆ రహస్యాన్ని దాచి ఆ బిడ్డని మగబిడ్డగానే ప్రకటించి జరిపించాల్సినటువంటి పుత్రధర్మాలన్నీ కూడా జరిపిస్తూ ఉన్నాడు. పరమేశ్వరుని యొక్క వాక్యం పట్ల నమ్మకంతో, అంటే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం తప్పకుండా నిజమవుతుంది అనేటువంటి నమ్మకంతో కుమారుడికి జాతకర్మలన్నీ కూడా మగబిడ్డకి చేసినట్లే చేయిస్తూ ఉన్నాడు. అతనికి శిఖండి అని నామకరణం చేశాడు. నేను ఈ విషయాన్ని చారుల ద్వారా, నారద మహర్షి ద్వారా తెలుసుకున్నాను అంటున్నాడు భీష్ముడు. ఆ తర్వాత ద్రౌపదుడు తన కుమారుడికి ధనుర్విద్యను నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ శిఖండిని ద్రోణాచార్యుడి దగ్గరికి పంపించాడు. శిఖండితో పాటుగా దృష్టజుమ్నుడి, ఆ తర్వాత పుట్టినటువంటి దృష్టజుమ్నుడిని కూడా పంపించాడు. అయితే దృష్టజుమ్నుడు బిడ్డగా పుట్టలేదు. ఆయన యుక్త వయస్సులోనే ఆ హోమగుండం మధ్య నుంచి జన్మించినటువంటి వాడు. అందువల్ల ఇద్దరిని కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి విద్యల కోసం పంపించాడు. ఇరువురు కూడా చతుర్విధాలైనటువంటి ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. ఇక శిఖండికి యుక్త వయస్సు వచ్చింది, వివాహం చేయాలి అని భార్య భర్తతో చెప్పింది. ఇద్దరు కూడా ఆలోచించుకొని పరమశివుడి యొక్క మాట మీద విశ్వాసం ఉంచి తగినటువంటి కన్య కొరకు అన్వేషిస్తూ ఉన్నారు. దశారణ దేశపు రాజు హిరణ్యవర్మ మహాపరాక్రమవంతుడు, గొప్ప సైన్యం కలిగినటువంటి వాడు. ఆయన కుమార్తె యుక్త వయస్కురాలైందని, ఆమె చాలా అందంగా ఉంటుందని, చాలా గుణవంతురాలని, కాబట్టి ఆమెని తీసుకొచ్చి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచనతో ద్రౌపద మహారాజు కొంతమంది బ్రాహ్మణోత్తముల్ని ఆ మహారాజు దగ్గరికి పంపించాడు. ఆ కన్య తప్పకుండా శిఖండికి తగినటువంటిది అని నిశ్చయించుకున్నాడు. సరే, ద్రౌపదుడి యొక్క మాట ప్రకారం ఆయన కుమారుడికి తన కుమార్తెను ఇవ్వడానికి అంగీకరించి ఆ మహారాజు కూడా అలాగే వివాహం చేద్దాం అన్నాడు. వైభవపేతంగా వివాహం జరిగిపోయింది. మరి అత్తగారింటి దగ్గర నుంచి భార్యను తీసుకొని శిఖండి ఈ కాంపిల్య నగరానికి, అంటే తన పాంచాల రాజ్యం యొక్క ముఖ్య పట్టణం కాంపిల్య నగరానికి వచ్చాడు.
కొంతకాలానికి భార్యకి తెలిసిపోయింది శిఖండి పురుషుడు కాదు స్త్రీ అని. అలా ఎప్పుడైతే గ్రహించిందో ఆ విషయాన్ని తల్లికి చేరవేసింది. తల్లేమో తండ్రికి చెప్పింది. దానితో దశారథ దేశపు రాజు ఇది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని తేల్చుకోవటం కోసమని కొంతమంది దాదుల్ని కొంతమంది దాసీల్ని ఇక్కడికి పంపించాడు. అలా పంపించి పరీక్షించమన్నాడు. వాళ్ళేమో శిఖండి స్త్రీయే కానీ పురుషుడు కాదు అని తేల్చి మహారాజుకి చెప్పారు. అప్పుడు హిరణ్యవర్మ మహాక్రోధంతో ద్రౌపదుడి యొక్క భవనానికి ఒక దూతని పంపించాడు. ఆ దూత రహస్యంగా ఎవరు లేనటువంటి సమయంలో ద్రౌపదుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నీ చేత మోసగించబడినటువంటి దశార్ణ మహారాజు ఇలా చెప్పమన్నాడు. నీ కూతురి కోసం మూర్ఖంగా నా కూతురిని యాచించావు, నన్ను మోసగించావు, నన్ను అవమానించావు. ఇదంతా కూడా నీ కుతంత్రం. ఈ మోసానికి తగినటువంటి ఫలితం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. నిన్ను, నీ రాజ్యాన్ని, నీ అమాత్యులతో సహా అందరినీ కూడా పెళ్ళగించి వేస్తాను, సిద్ధంగా ఉండు అని కబురు పంపించాడు. దూత అలా మాట్లాడగానే ఎంత వీరుడైనా ద్రౌపదుడు తాను చేసింది తప్పే అనేటువంటి విషయం తెలుసు కనుక తేలుగుట్టిన దొంగలాగా నోట మాట రాలేదు. ఆ తర్వాత తేరుకొని బాగా మధురంగా మాట్లాడగలిగినటువంటి దూతల ద్వారా వియ్యంకుడి దగ్గరికి ఓ సందేశం పంపించాడు. అబ్బే అలాంటిదేమీ లేదు, నా కుమారుడు పురుషుడే అని తెలియజెప్పాడు. హిరణ్యవర్మ ఆ మాటలు విని మళ్ళీ విచారించి, ఎందుకంటే మనం తొందరపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ విచారించి శిఖండి స్త్రీ అని నిర్ధారణ చేసుకొని ద్రౌపదుడి మీదకి దండెత్తాడు. ఆ దండెత్తడానికి చతురంగ బలాల్ని సమకూర్చుకున్నాడు. ఇంకా తనకి మిత్రులైనటువంటి రాజులందరికీ కూడా ఈ ద్రౌపదుడు చేసినటువంటి మోసాన్ని తెలియజేసి వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా తీసుకొని ఆ సేనల్ని కూడా కలుపుకొని పాంచాల నగరం మీద దండెత్తాడు. తప్పు తనదే కనుక, మోసం చేసినటువంటి మాట వాస్తవమే కనుక ద్రౌపద మహారాజు ఎంతో బాధపడ్డాడు. ఏమి చేయాలో తోచటం లేదు. యుద్ధం చేయొచ్చు, గెలవటమో ఓడటమో అది వేరే విషయం. కానీ తన కుమార్తెకి ఒక కన్యనిచ్చి వివాహం చేశాడు ద్రౌపదుడు అనేటువంటి విషయం లోకంలో కనుక తెలిసినట్లయితే లోకం అంతా కూడా తనను నిందిస్తుంది. అందుకనే భయపడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఈ కష్టం నుంచి ఎట్లా గట్టెక్కాలా, ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ భార్యతో సంప్రదించాడు. అప్పుడు భార్య అన్నది, నాథా, పరమేశ్వరుడు వరమిచ్చాడు, కన్యగా పుట్టి తర్వాత పురుషుడు అవుతాడు అని చెప్పాడు. భగవంతుని యొక్క మాటను మనం నమ్మకుండా ఎలా ఉంటాం? దైవమే అలా చెబితే దైవం యొక్క మాటను కూడా మనం కాదనగలమా, నమ్మకుండా ఉండగలమా? కాబట్టి ఇప్పుడు మనకు ఆ దైవమే దిక్కు. మనకి మాట ఇచ్చింది దైవం కనుక దైవమే మనకి దిక్కు. అందువల్ల ఓ మహారాజా, దేవతా పూజలు జరిపించు. శుభాలు కావాలని కోరుకునేటువంటి సత్పురుషులకి దేవతల్ని పూజించడం ఎంతో ఉత్తమం. శోక సముద్రంలో మునిగి ఉన్నప్పుడు ఇక చెప్పవలసినటువంటి పని లేదు. అంటే తనకి శుభం జరగాలి అని అనుకున్నప్పుడు సత్పురుషులైనటువంటి వారు దేవతల్ని పూజించడం మంచిది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవతల్ని పూజించడం తప్పనిసరి. కాబట్టి మీ గురువుల్ని, బ్రాహ్మణుల్ని భూరి దక్షిణలు ఇచ్చి వాళ్ళని పూజించు. అలాగే హోమాలు చేయించు. దైవానుగ్రహం అనేటువంటిది ఎంతో ముఖ్యం. పురుష ప్రయత్నంతో పాటుగా దైవం యొక్క అనుగ్రహం కూడా ఉన్నట్లయితే కార్యసిద్ధి తప్పకుండా జరుగుతుంది. దైవానుగ్రహం లేకుండా ఎంత పురుష ప్రయత్నం చేసినా ఒక్కొక్కప్పుడు ప్రయోజనం కలదు. కాబట్టి ఇలా మహాత్ముల్ని, గురువుల్ని, పెద్దల్ని, దేవతల్ని అందరినీ కూడా అర్చించి సంతోషపెట్టు అన్నది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన గురించే మాట్లాడుకొని బాధపడుతున్నారు.
ఘోరమైనటువంటి అవమానం జరుగుతుందేమోనని భయపడుతున్నారు అని తెలుసుకున్నటువంటి శిఖండి ఎంతో దుఃఖించి, నా వల్ల కదా నా తల్లిదండ్రులకి ఈ రకమైనటువంటి కష్టం వచ్చింది, కాబట్టి నేను ప్రాణత్యాగం చేస్తే ఇక ఏ రకమైనటువంటి గొడవ ఉండదు అని నిశ్చయించుకొని ఇల్లు వదిలేసి ఒక నిర్జనమైనటువంటి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ అరణ్యంలోకి జనం ఎవరు కూడా ప్రవేశించరు. దానికి కారణం ఏమిటంటే అక్కడ స్థూణాకరుడు అనేటువంటి యక్షుడిది ఆ వనం, ఆ వనాన్ని రక్షిస్తున్నటువంటి వాడు స్థూణాకర్ణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి యక్షుడు. అతడి యొక్క భయంతో జనులు ఎవరు కూడా ఆ వనంలో ప్రవేశించడం లేదు. అక్కడే స్థూణాకర్ణుడి యొక్క ఒక అద్భుతమైనటువంటి భవనం ఉంది. ఆ భవనం నుంచి ఎప్పుడు కూడా సువాసనలు వెదజల్లుతూ ఏదో లోపల నుంచి కొన్ని రకాలైనటువంటి పదార్థాలను ఉంచడం వల్ల ఎప్పుడు కూడా సువాసనలు వస్తూ ఉంటాయి. శిఖండి ఆ భవనంలో ప్రవేశించాడు. అక్కడ ప్రవేశించిన తర్వాత ఏమాత్రం తిండి తినకుండా శరీరాన్ని శుష్కింపజేసుకుంటా ఉన్నాడు. ఒకరోజు స్థూణాకర్ణుడు చూచాడు, అలా నిరాహారంగా ఉన్నాడు ఈ కుర్రవాడు అని చూచి అతన్ని చూచి జాలిపడి, నీవు ఎందుకోసమని ఈ ఉపవాసాలు చేస్తున్నావు చెప్పు, నాకు చేతనైనటువంటి సహాయం నేను చేస్తాను అని అనటంతో తన కథంతా చెప్పి, నేను స్త్రీని, పురుషుడిలాగా పెరుగుతున్నాను, వేషం మాత్రం పురుష వేషం కానీ యథార్థంగా నేను స్త్రీని, అయినప్పటికీ నా తల్లిదండ్రులు పరమేశ్వరుడి యొక్క వరం కారణంగా ధైర్యంతో ఒక అమ్మాయినిచ్చి వివాహం చేశారు నాకు. ఇలా బయటపడిపోయేటప్పటికల్లా వాళ్ళు యుద్ధానికి వచ్చారు నా తండ్రి మీదకి. నా తండ్రి ఇప్పుడు పెద్ద ఆపదలో చిక్కుకొని ఉన్నాడు, కాబట్టి నువ్వు సహాయం చేయగలిగితే నా తండ్రికి అవమానం జరగకుండా సహాయం చేయి అన్నాడు. ఆ మాటకి ఆ స్థూణాకర్ణుడు అన్నాడు, నీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను, అంతేకాదు నీ తండ్రిని కూడా ఈ ఆపద నుంచి నేను గట్టెక్కిస్తాను. నాకు కొంచెం దుఃఖ కారణమే అయినప్పటికీ కూడా నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను అన్నాడు స్థూణాకర్ణుడు. యక్షుడు అంటున్నాడు, అమ్మాయి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, అయితే ఒక షరతు మీద మాత్రమే. ఆ షరతు ఏమిటో విను. నేను నీకు నా పురుషత్వాన్ని ఇస్తా, నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటాను. నీవు తిరిగి వెళ్ళి నీ తల్లిదండ్రులకి, నీ పిల్లనిచ్చినటువంటి మామకి, అందరికీ కూడా నేను పురుషుణ్ణి అని నువ్వు ప్రకటించుకో, ఆ విషయాన్ని నిరూపించుకో. ఆ తర్వాత యుద్ధానికి వచ్చినటువంటి నీ మామ తిరిగి వెళ్ళిపోతాడు. నీ భార్య కూడా నీవు పురుషుడివే అని నమ్ముతుంది కనుక ఇక ఏ రకమైనటువంటి సమస్య నీకు ఉండదు. అయితే ఆ తర్వాత నీవు తిరిగి ఇక్కడికి రావాలి, వచ్చి నా పురుషత్వాన్ని నాకు ఇచ్చి నీ స్త్రీత్వాన్ని నువ్వు తీసుకోవాలి. ఎందుకనంటే ఇది తాత్కాలికంగా మీ కష్టాలు తొలగించడం కోసమే నేను చేస్తున్నటువంటి ఏర్పాటు. అందువల్ల నేను ఇట్లా స్త్రీగా ఎప్పుడు ఉండలేను, కాబట్టి మళ్ళీ నా పురుషత్వాన్ని నాకు ఇచ్చి నీ స్త్రీత్వాన్ని నువ్వు తీసుకో. అలా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి మాట నిలుపుకుంటానని చెప్పి నువ్వు ప్రమాణం చేయి అని అంటే, అప్పుడు శిఖండి అలాగనే ప్రమాణం చేసి, నువ్వింత సహాయం చేస్తూ ఉన్నప్పుడు నేను నిన్ను మోసం చేస్తానా? నా తండ్రి యొక్క ఘోరమైనటువంటి అవమానాన్ని జరగకుండా చూస్తున్నావు, అలాగే నాకు కూడా ఎంతో సహాయం చేస్తున్నావు, కాబట్టి తప్పకుండా వచ్చి నీ పురుషత్వాన్ని నీకు ఇచ్చి నా స్త్రీత్వాన్ని నేను తీసుకుంటానని చెప్పి ప్రమాణం చేశాడు. నీవు నాకు ఆపద్బాంధుడివి, నా పాలిట దేవుడివి, నీవు నాకు ఈ సహాయం కనుక చేసినట్లయితే ఈ లోకంలో నాకు ఇంతకంటే గొప్ప సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, కనుక నేను మాట తప్పను అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకొని శిఖండి ఏమో పురుషుడయ్యాడు, ఆ స్థూణాకర్ణుడేమో స్త్రీ అయ్యింది. సరే, పాంచాల రాకుమారుడు శిఖండి పురుషత్వాన్ని పొంది నగరంలో ప్రవేశించాడు. అరణ్యం నుంచి నగరంలోకి వచ్చాడు, తండ్రిని కలుసుకున్నాడు, జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పాడు తండ్రికి. తండ్రి ఎంతో సంతోషించాడు. మహేశ్వరుడు ఇచ్చినటువంటి మాట ఈ ప్రకారంగా నిజమైంది అని మనస్సులో భావించాడు. అలాగే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంతో సంతోషపడ్డారు, ఉప్పొంగిపోయారు.
పంపించాడు. నా కుమారుడు పురుషుడే, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. నా మాటను విశ్వసించవచ్చు, కావాలంటే పరీక్షించుకోండి, ఇతరుల యొక్క మాటలు మీరు నమ్మవద్దు అని చెప్పి పంపించాడు. ఆ దూత దశరథ రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పగా అతడు కూడా ఒక క్షణం మళ్ళీ ఆలోచించి, ఇంత ధైర్యంగా మళ్ళీ చెప్పి పంపిస్తున్నాడే ఇంత జరిగిన తర్వాత అని ఒక బ్రాహ్మణుడిని ఇచ్చి పంపించాడు. అలాగే అతడితో పాటు కొంతమంది అందమైనటువంటి యువతుల్ని కూడా పంపించాడు. ఆ బ్రాహ్మణుడు ద్రౌపదుడిని కలుసుకున్నాడు. ద్రౌపదుడు ఆయనకి గోవుని అర్ఘ్యాన్ని ఇచ్చి సత్కరించాడు. ఆ తర్వాత శిఖండిని కలుసుకున్నాడు. అదే సమయంలో దశరథ దేశపు రాజు పంపించినటువంటి అందమైనటువంటి యువతులు వచ్చి శిఖండిని పరీక్షించి అతడు పురుషుడిని నిశ్చయించి తమ యొక్క రాజుకి ఆ విషయాన్ని తెలియజేశారు. దశరథ దేశ రాజు ఎంతో సంతోషంతో శిఖండికి ధనాన్ని, ఏనుగులు, గుర్రాలు, రథాలు, గోవులు, దాస్యాలని సమర్పించాడు. కుమార్తె అబద్ధపు వార్త పంపినందుకు ఆమె నిందించి ద్రౌపదుడి చేత అనేకమైనటువంటి సత్కారాలు పొంది తిరిగి తన సేనలతో సహా వెళ్ళిపోయాడు. అయితే శిఖండికి తాత్కాలికంగానే ఈ పురుషత్వం వచ్చిందా అని అంటే ఇది తాత్కాలికంగా వచ్చింది కాదు, అది శాశ్వతమైంది. ఎలా అయింది శాశ్వతం అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.